మీరు ఎన్నో హాస్య రచనలు చేశారు. అలాగే తెలుగు చిత్రకారులు, సినీ దర్శకులు బాపు గారి చేత ప్రత్యేకమైన అభిమానాన్ని, ప్రశంసల్ని పొందినటువంటి కార్టూనిస్ట్గా మీరు లబ్ధప్రతిష్ఠులు. ఎన్నో హాస్య రచనలు, హాస్య కథలు, కార్టూన్లు, అద్భుతమైన కార్టూన్లు ఇప్పుడు చెప్పుకున్నాం. మీరు భాషకి సంబంధించిన ఒక ఉద్యమే చేశారు మీ కార్టూన్లతోటి. ఆ కార్టూన్లు ఒకసారి మా పిల్లలు కాసేపు నవ్వుకుంటారు, నవ్వుకుంటూ ఆలోచిస్తారు. ఎందుకంటే ఆలోచింపచేసే కార్టూన్లు లేవు కూడా. అందుకని వాళ్ళ కోసం కొన్ని మీరు సెలెక్ట్ చేసిన కార్టూన్స్ని, కొన్ని అందులో మీ ఐడియాని మీరు ఏ భావంతో వేశారు ఏంటి అనేది ఒకసారి చెప్తూ వాళ్ళని కాసేపు. నేను ప్రభుత్వోద్యోగం చేసి రిటైర్ అయ్యాను. కార్టూన్లు, బొమ్మలు వేయడం అనేది మా గురువు గారు బాపు గారి నుంచి నేర్చుకున్నాను. కార్టూన్ అనేది చక్కటి మీడియం. ఎందుకంటే తొందరగా నవ్వేడేస్ అందరికీ కూడా త్వరగా కార్టూన్ చదివి పెద్ద పెద్ద కథలు అవి చదివి ఓపిక లేని వాళ్ళు కార్టూన్ చూస్తుంటే ఈ రోజుల్లో నవ్వే డేస్, నవ్వుకునే డేస్ కూడా ఇప్పుడు. అందువల్ల కార్టూన్ల ద్వారా నేను అనేక రకాల అన్ని సబ్జెక్టుల మీద, అన్ని విషయాల మీద కార్టూన్లు వేశాను. తెలుగు భాష మీద వేసిన కార్టూన్లు మాత్రమే ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను. మన మాతృభాష కళ్ళ లాంటిది, ఇంగ్లీష్ భాష పరాయి భాష కళ్ళజోడు లాంటిది అని వెంకయ్య నాయుడు గారు అన్నాను. ఇప్పుడు నా స్టైల్లో నేను చెప్పింది ఏంటంటే, ఇంగ్లీషు ఫ్రిడ్జ్లో నీళ్లు, మన మాతృభాష కుండలో నీళ్లు. ఫ్రిడ్జ్లో నీళ్లు తాగుతాం, కానీ కుండలో నీళ్ళు ఇంకా మంచివి. అది చిన్న మాటతోటి మనం ఏం చెప్పక్కరా, దాని ప్రాధాన్యత చెప్పేసాను తెలుగుది. సరే, ఆ కార్టూను చిన్న చిన్న గీతలతో ఓ బొమ్మ చూడండి, అక్కడ ఓ ఫ్రిడ్జ్, ఓ కుండ పక్కన, ఫ్రిడ్జ్లోంచి తీసుకుని నీళ్లు తాగుతున్నాడు. చిన్న బొమ్మతో 2 వాక్యాలతో ఒక అద్భుతమైన భావాన్ని, సందేశాన్ని. అవునా? అలాగే ఒక పాట కూడా ఉంది, ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట. అద్భుతమైన చక్క తెలుగు తోట. తెలుగు తోటని బుల్డోజర్, ఇంగ్లీష్ బుల్డోజర్ వచ్చి తొక్కేస్తుంది ఆ తోటని, పువ్వుల తోటని. అదొక పాట. కార్టూన్ అనేది ప్రతి కార్టూన్ నవ్వించేది అక్కర్లేదు, అది సందేశం, ఒక సలహా, ఒక సూచన చేయొచ్చు. కొన్ని కార్టూన్లు ఏడిపిస్తాయి కూడా. ఇంటి దగ్గర ముష్టి వాళ్ళు వచ్చి అమ్మా మా దాకవడం తల్లి అనేవారు. మా దాకవడం అంటే ఎవరికీ తెలియదు. ఇప్పుడు అమ్మ అన్నం పెట్టానాలి. ఇప్పుడు ఇంకా మోడర్న్ వచ్చి ఆంటీ అని పిలుస్తున్నాడు ఈయన. ఇప్పుడు మన పిల్లలు, ఇంట్లో పిల్లలు అందరూ కూడా అమ్మ బెగ్గర ఆంటీ వచ్చాడమ్మా, బెగ్గర ఆంటీ, రిక్షా ఆంటీ, రిక్షా అంకులు, డ్రైవర్ అంకుల్ అని పిలవచ్చు. కానీ మా అంకుల్ వైట్ రైస్ పెట్టమ్మా, బిర్యానీ ఉంటే పెట్టమ్మా. ఇంట్లో పిల్లల చేత మమ్మీ డాడీ మానిపించాను, కానీ వీడి చేతనం ఇది మానిపించలేకపోతున్నాను. వాడు ఆంటీ అని పిలుస్తున్నాడు. పిల్లలు మమ్మీ డాడీ మానేసి అమ్మా నాన్న అని పిలుస్తున్నారు. అదే ఇందాక రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పింది, నేను ఇందాక రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్మా గాంధీ చెప్పింది, నేను వెంకయ్య నాయుడు గారు కూడా చెప్పారు. అదే చెప్పా, మాతృభాష కళ్ళ వంటిది, పరాయి భాష కళ్ళజోడు వంటిది. అది గాంధీ గారు చెప్పారు, రవీంద్రనాథ్ ఠాగూర్, వెంకయ్య నాయుడు కూడా గారు చెప్పారు. కళ్ళు పోయినా పర్వాలేదు కానీ కళ్ళజోడు మాత్రం ఉండాలంటాడు మా అబ్బాయి అని. కళ్ళు పోయాక కళ్ళజోడు ఫలితం ఏంటి? నీకు పూర్తిగా తెలుగు రాదు, ఇంగ్లీష్ వచ్చు. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలి సందర్భం. మనం అమెరికా పోవడానికి అక్కడి కోసమని ఇంగ్లీష్ నేర్చుకుందామని అనుకుంటున్నాం. అమెరికాలోనే తెలుగు ప్రేమించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. శతావధానం, అష్టావధానం చేస్తున్నారు అమెరికా కుర్రాళ్ళు. మన ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోనూ చేయట్లా. శతావధానం, అష్టావధానం వాళ్ళు చేస్తున్నారు. పరికిణీలు కట్టుకుంటున్నారు, చక్కగా చీర కట్టుకుంటున్నారు. మనం వాళ్ళని చూసి ఏమిటో అనుకుంటున్నాం. మనకని తెలుగు ప్రేమించే వాళ్ళు అక్కడే ఎక్కువ మంది ఉన్నారు అమెరికాలో. తెలుగు భాషని మనం అటకెక్కించేసాం. ఇందాక చెప్పాను కదా, అమ్మ నుడిని అటకెక్కిస్తామని. తెలుగు భాషను అటకెక్కిస్తే అది ఒక్కటే వెళ్ళదు, దాంతోపాటు తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు అన్నీ అటకెక్కుతాయి. ఏమెక్కే అటగా? భాషతో పాటు సంస్కృతి, సంప్రదాయాలు కూడా. తెలుగు జాతి అస్తిత్వం కూడా అటకెక్కింది సార్. అది కూడా తెలుగు ఆత్మగౌరవం కూడా అటకెక్కింది. అంటే ఈసారి 2 మూటలు కూడా పైనేసి వెళ్ళిపోతాయి. మనం భాషను ఎప్పుడైతే నిర్లక్ష్యం చేసామో మిగిలిన మన సంస్కృతి, సంప్రదాయాలు, కట్టు బొట్టు, వ్యవహారాలు అన్నీ కూడా అటకెక్కేస్తాయి. అందువల్ల మన భాషని ప్రేమించాలి. మన ఇంగ్లీష్ వ్యామోహం ఎలా ఉందంటే, అక్షరాభ్యాసం ఇంగ్లీష్లో చేస్తున్నారు. ఓం నమ శివాయ అని మనం మొట్టమొదటి చంటి పిల్లని తీసుకుని రాయిస్తాం కదా, ఆ రాయడం కూడా ఇంగ్లీష్ అక్షరాలతో రాయిస్తున్నారు. తెలుగుని ఇంగ్లీష్లో అంత వ్యామోహం. ఇదివరకు ఏదైనా తప్పు చేస్తే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయేవాడు అనేవారు. ఇప్పుడు స్కూల్లో తెలుగు మాట్లాడితే నేరం. టీచర్లు తెలుగు మాట్లాడిన వాళ్ళకి శిక్షణ పెడుతున్నారు. తెలుగులో మాట్లాడితే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాట. ఎంత తప్పది వాళ్ళ దృష్టిలో? రెడ్ హ్యాండెడ్ అట తెలుగు మాట్లాడి.
ఎవరా కొడుతున్నది? వాళ్ళ అమ్మేనా లేదా టీచరా? బయట అమ్మ వాళ్ళ టీచర్ కొడుతుంటే టీచరా? వీళ్ళు పిల్లలు ఆహా. బయటకు వచ్చాక మాట్లాడుతున్నాడు, వాడు స్కూల్లో కాదు స్కూల్లో కాదు, బయట టీచర్ అయినా బయటకు వచ్చి చెత్త కొట్టేస్తుందా టీచరు? తర్వాత ప్రభుత్వ కార్యకలాపాల్లో ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ అంతా తెలుగులో జరగాలి అని. ఇప్పుడు మన పల్లెటూరులో ఒక రైతు ఉన్నాడు, అతను కరెంటు బిల్లు ఇవ్వాలి, ఇంగ్లీష్లో ఇస్తే ఏమర్థం అవుతుంది? నీళ్ల బిల్లు వచ్చింది, పంచాయతీ ఇంటికి పన్ను కట్టాలి, ఆ కాగితం ఇంగ్లీష్లో ఇస్తే పాపం వాడికి ఏమిస్తుంది? వాడి కర్మ, నేను ఏం కర్మ చేసుకున్నాను, నేను పాపం చేసుకున్నానా? నా భాషలో నాకు లేకపోయిన తర్వాత ఇంకా నాకు ఏమిటి అని. అటువంటి వాడికి పరాయి భాషలో పాలన జరగకూడదు, అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా తెలుగులో జరగాలి, కోర్టులో జడ్జిమెంట్లు కూడా తెలుగులో జరగాలి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు చెప్పారు. నీకు అక్కడ కోర్టులో అన్యాయం జరుగుతుంది, న్యాయం జరుగుతుందో వాడికి తెలియాలి కదా. ముద్దాయికి మీరిద్దరూ డిస్కస్ చేసుకుంటుంటే కనీస శిక్ష ఒకటే తెలుస్తుంది వాడికి. నీకు 6 నెలల శిక్ష విధించాము, అది ఒకటే తెలుస్తుంది వాడికి. ఎందువల్ల విధించారు, నాకు నేనేం తప్పు చేశా, ఫలానా కారణం వల్ల నాకు తప్పు, అది తెలియాలిగా. ఆ డిస్కషన్ అంతా ఇంగ్లీష్లో జరుగుతుంది, అందువల్ల వాడికి అన్యాయం జరుగుతుంది. పైగా ఆ సాక్షులు తెలుగులో తీసుకొచ్చి తెలుగులో సాక్ష్యం చెప్పించారు అనుకోండి, దాన్ని ఇంగ్లీష్లో రికార్డ్ చేస్తారు వాళ్ళు వాడు మళ్ళీ చదువుకుంటే వాడు చెప్పిందే ఆ ఇంగ్లీష్లో ఉందో లేదో వాడికి తెలియదు. అది అధికార భాషా సంఘం అని ఒకటి పెట్టారు, అది రాష్ట్రం అంతా తిరిగి అన్ని డిపార్ట్మెంట్లోనూ తెలుగు అమలు ఎలా జరుగుతుందో చూసి రావడానికని కొంతమంది ఆఫీసర్లు పెట్టారు. అధికార భాషా సంఘం అని పెట్టి దాంట్లో కొంతమంది మెంబర్స్ని పెట్టారు, వాళ్ళు తెలుగు అమలు చూడాలి. దురదృష్టవశాత్తు ఒక గవర్నమెంట్లో వాళ్ళు ఏ పని చేయలేదు. అది చేయలేదు అని నేను కార్టూన్ రూపంలో చెప్పాలి. ఎలా చెప్పానంటే, అధికార భాషా సంఘం ప్రస్తుతం నిర్వహిస్తున్న విధుల గురించి వివరించమని అడిగితే తెలకైతే ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. చాలు. అంటే ఒక వ్యాసం రాయమన్నారు, వ్యాసం రాసి అధికార భాషా సంఘం అనేది ఒకటి ఉంది కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు భాష కోసం అని ఒక వ్యాసం రాయండి అని పిల్లలకి ఇచ్చారు. ఇస్తే ఆ కుర్రాడు ఏం చేశాడంటే వైట్ పేపర్ తెల్లకాయతో ఇచ్చి వెళ్ళిపోయాడు. అంటే వాళ్ళు ఏమీ నిర్వహించట్లేదు, ఏమీ లేనప్పుడు ఏం రాస్తాడు? 0 అంటే వాళ్ళు ఏం బాధాకరమైన విషయం. ఎంత గొప్ప సెటైర్ అంటే విమర్శ. ఒక కామన్ మ్యాన్ గా మనం అడగచ్చు, మీరు అధికార భాషా సంఘంలో ఉండి ఏం చేశారు, నెల జీతాలు తీసుకున్నారు, ఏం చేశారు ఒకటి చెప్పండి అని అడగచ్చు. అలా అడగడం కోసం ఇది వేసింది. ఇంకోటి ఏంటంటే, నేను గవర్నమెంట్ జాబ్ చేశాను, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు అని ఒక రూల్ ఉంది. అందువల్ల నేను గవర్నమెంట్ మీద విమర్శిస్తూ కార్టూన్లు వేయలేదు, అన్నీ కూడా సోషల్ కార్టూన్సే వేశా. కానీ ఇలాగ లైటర్ వీన్లో కొంచెం టచ్ చేసినట్టుగా కొన్ని కార్టూన్లు ఇలా వేసాను. ఇప్పుడు ఏదైతే తెలియాలి వాళ్ళకి. ఇప్పుడు ఏదైతే ఈ కార్టూన్ ఏదైతే ఉందో అది ఎంత అంటే విమర్శ, మేల్కొల్పు, వేకప్ కాల్ లాంటిది కదా ఆ సంఘానికి. ఆ సంఘం దృష్టికి వెళ్ళినప్పుడు ఇది, లేదా ప్రజల దృష్టికి వెళ్ళినప్పుడు, ప్రజలు ఆ సంఘం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు దాని మీద వాళ్ళు స్పందిస్తారుగా, ఏదో ఒక చర్య తీసుకోవడం జరుగుతుంది కదా. అంటే సమాజంలో కేవలం కార్టూన్ నవ్వించడానికి మాత్రమే కాదు, ఇందాక ఆయన చెప్పినట్టుగా ఆలోచింపచేయటానికి, సమాజంలో మార్పు తీసుకురావటానికి, ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి, మనని స్పందింపచేయటానికి, మనకు వచ్చినటువంటి ఆలోచనల్ని అమల్లో పెట్టడానికి, వీటన్నిటికీ ఒక చోదక శక్తిగా, ఒక మోటివేటింగ్ ఫోర్స్గా ఉంటుంది కార్టూన్. సరసి గారు, మీరు ఒక ప్రభుత్వోద్యోగిగా, గవర్నమెంట్ సర్వెంట్గా పనిచేశారు. అసలు ఈ పొంతన అంటే ఈ తెలుగు భాష మీద ఏదో మీరు ఇంగ్లీష్లో డ్రాఫ్ట్ చేస్తారు, ఇంగ్లీష్లోనే కరెస్పాండెన్స్ జరుగుతుంది, ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా అధికారికంగా అన్నీ ఇంగ్లీష్లోనే కదా, లెటర్స్ వెళ్ళేవి వచ్చేది అంతా ఇంగ్లీష్లో నడుస్తుంటుంది. అటువంటిది ఈ తెలుగు మీద ఇంత మక్కువ, ఇంత అభిరుచి, ఇంత ఆసక్తి, ఇంత తీవ్రంగా అంటే దాని మీద కృషి చేసి ఒక స్థాయిని సాధించేంతగా అది అసలు ఎక్కడి నుంచి అది మీకు కలిగింది? చిన్నప్పటి నుంచి నేను పల్లెటూరులో పెరిగా. పల్లెటూరు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడు అని విలేజ్, పూర్తి పల్లెటూరు. పల్లెటూరులో పెరగడం వల్ల చిన్నప్పటి నుంచి ఇంచుమించు 10వ తరగతి వరకు కూడా ఇంగ్లీష్ ప్రభావం ఏం లేదు, పూర్తిగా తెలుగు ఉండే. మాకు నేర్పిన ఉపాధ్యాయులందరూ కూడా తెలుగు భాష పట్ల మాకు ప్రేమ కలిగేలానే చేశారు. ఏమండి, దరిమిలా నేను హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేస్తూ ఉద్యోగం కోసం టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నా, ఇంగ్లీషు టైప్ రైటింగ్. దాంతోపాటు తెలుగు టైప్ రైటింగ్, తెలుగు షార్ట్ హ్యాండ్ కూడా నేర్చుకున్నా. తెలుగులో షార్ట్ హ్యాండ్ ఉంది అని చాలామందికి తెలియదు. నేను తెలుగు షార్ట్ హ్యాండ్లో కూడా హై స్పీడ్ పాస్ అయ్యా తెలుగులో.
మీరు మాట్లాడితే ఏం మాట్లాడుతారో అది నేను షార్ట్ హ్యాండ్లో రాసుకోగలను. నా ఉద్యోగమే అది అసెంబ్లీలో. నేను ఎన్టీ రామారావు గారి టైం నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అందరి దగ్గర నుంచి కూడా వాళ్ళు మాట్లాడినవన్నీ నేను తెలుగులో రాసుకున్నా, తెలుగు షార్ట్ హ్యాండ్లో రాసుకున్నా. నా పోస్ట్ అక్కడ రిపోర్టర్. ఏమంటే నేను సచివాలయంలో పనిచేస్తూ సచివాలయంలో ఇంగ్లీషు స్టెనోగా ఉన్నాను. నేను ఇంగ్లీష్ స్టెనోగా ఉంటూ ఇంగ్లీష్లోనే ఉద్యోగం చేసుకుంటూ కూడా ఇంగ్లీష్ స్టెనోలో హయ్యర్ గ్రేడ్ పాస్ అయ్యాను. తెలుగులో కూడా హై స్పీడ్ పాస్ అయ్యి తెలుగు షార్ట్ హ్యాండ్ కూడా పాస్ అయ్యాను. టైప్ రైటింగ్, ఇంగ్లీషు, తెలుగు కూడా పాస్ అయ్యాను. ఇక్కడ అసెంబ్లీలో కూడా మాట్లాడే మాటలన్నీ కూడా తెలుగులోనే ఎక్కువ జరుగుతాయి. అసెంబ్లీలో తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ కూడా జరుగుతుంటే ఏ భాషకు సంబంధించిన రిపోర్టర్లు ఆ భాషలో రాసుకున్నారు. మేము తెలుగు రాసుకునేవాళ్ళం. నాలాగా ఒక 20 మంది తెలుగు తెలుగు రిపోర్టర్లు ఉన్నారు అక్కడ. నాకు తెలుగు భాష మీద చిన్నప్పటి నుంచి ప్రేమ ఎక్కువ. ఇవన్నీ కూడా నాకు నా ఉద్యోగరీత్యా కూడా నేను కోరుకున్న ఉద్యోగమే దొరికింది. అక్కడ జరిగే కార్యకలాపాలు అన్నీ తెలుగులోనే జరుగుతాయి కాబట్టి నా పని సులువైంది. అది అయితే ప్రభుత్వ కార్యకలాపాలు మాత్రం వాళ్ళు ఇంగ్లీష్లో నడపడం మాత్రం నచ్చేది కాదు నాకు. అయినా తప్పదు, నేను రాయాల్సి వచ్చినప్పుడు ఇంగ్లీష్ రాయాల్సి. అది అంటే మీరు తెలుగులో హాస్య కథలు రాశారు, అలా కార్టూన్ రాశారు. అంటే ఈ ఆ స్థాయికి తెలుగు మీద మీరు మీ అభిమానాన్ని పెంచుకున్నారు. దానికంత టైము కేటాయించి ఇన్ని కథలు రాయటం, ఇన్ని కార్టూన్లు వేయటం అనేది జరిగింది కదా. అది ఎలా మీరు పెంపొందించుకున్నారు? చాలామంది అనుకుంటారు అది ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తూ అంత తీరిక ఎక్కడ ఉంటుంది అని. మనకి ఇష్టం ఉంటే తీరిక దొరుకుతుంది. మనకి ఇష్టం ఉండి మనం చెయ్యాలనుకుంటే, మనం ఆ స్కూల్కి హడావుడిగా వెళ్ళిపోవాలని చెప్పి స్నానం మానేస్తున్నారా, భోజనం మానేస్తున్నారా? మానటలేదుగా. దానికోసం 6 గంటల ముందు లేస్తున్నాం. అలాగే పొద్దున 10 నుంచి సాయంత్రం 5 దాకా ప్రభుత్వ ఉద్యోగం చేసిన సాయంత్రం 5 నుంచి నా జీవితం నాది. మీరు పుస్తకాలు, తెలుగు పుస్తకాలు, నా సాయంత్రం 5 గంటల నుంచి నా జీవితం. నేను తెలుగు, నా కార్టూన్లు, నా కథలు, నా వ్యవహారం అంతా నాది. స్వేచ్ఛగా ఉంటాను సాయంత్రం 5 నుంచి. అందువల్ల నా వ్యాపకం నేను సాయంత్రం 5 నుంచి, పొద్దున 10 నుంచి 5 దాకా మాత్రం ప్రభుత్వ ఉద్యోగిని. తెలుగు పుస్తకాలు చదవటం, తెలుగు అవన్నీ కూడా ఆఫ్టర్ 5, చదువుతుంది. 4-5 దాటిన తర్వాత. అది కార్టూన్ని ఒక సాధనంగా మలుచుకోవచ్చు. దీన్ని మనం ఈ తెలుగు భాష పట్ల అవగాహన కల్పించడానికి, దీనికి ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల్లో ఉంది అని చెప్పడానికి, లేదా దానికి ఒక పరిష్కారం చెప్పడానికి, ఏదైనా కానివ్వండి, భాషకి సంబంధించి కార్టూన్ని మనం వాడచ్చు ఒక గొప్ప సాధనంగా అని మీకు అసలు ఆ ఊహ, ఆలోచన ఎలా వచ్చాయి? ఎప్పుడు కూడా శ్రవ్య మాధ్యమం కంటే దృశ్య మాధ్యమం చాలా గొప్పది. వినికిడే విన్నదానికంటే కూడా మనం చూసిన దాన్ని ఎక్కువగా మనం గుర్తుపెట్టుకుంటాం. మన కళ్ళు చూసిన దాన్ని గుర్తు ఎక్కువ పట్టుకుంటాయి. విన్నది మర్చిపోవచ్చు, కానీ చూసిందంత తొందరగా మర్చిపోం. నా కార్టూన్ కూడా దృశ్య మాధ్యమంలోకి వస్తుంది. ఈ మాధ్యమం ద్వారా నాకు ఇష్టమైన, నాకు చేతనైన హాబీ ఇది. నా వృత్తి కాదు, ఇది నా ప్రవృత్తి. మీ ప్రవృత్తి. నా ప్రవృత్తి ద్వారా, కార్టూన్ ద్వారా ఒక కథ చదవాలి, ఒక నీతి చెప్తూ తెలుగు భాష పట్ల ఉండే గౌరవం గురించి ఒక పేజీ రాస్తే అది చాలామంది చదవలేకపోవచ్చు. చదివే ఓపిక లేదు ఇప్పుడు వచ్చే వాళ్ళకి. ఒక కార్టూన్లో 2 మాటల్లో చెప్పాను అనుకోండి, తక్కువని ఎక్కుతుంది. అంటే 1000 పదాల్లో చెప్పేదాన్ని ఒక బొమ్మతో చెప్పచ్చు కదా. ఆ బొమ్మలో ఒక విమర్శని సున్నితంగా పెట్టేస్తే, ఓ చిన్న హాస్యంతో పెట్టేస్తే, ఒక సూచనతో పెడితే, ఓ సెటైర్తో పెడితే అది కార్టూన్ అవుతుందిగా. ఆ కార్టూన్కి ఎక్కువ శక్తి ఉంటుందిగా. ఒక పేజీలో 1000 పదాల్లో చెప్పిన దానికన్నా దీనికి ఎక్కువ శక్తి ఉంటుందిగా. అందుకని దాన్ని మీరు శక్తివంతమైన సాధనంగా. నేను 100 కథలు రాసా, 1000 కార్టూన్లు వేశాను. కథలు చదివిన వాళ్ళు, నా కథలు చదివిన వాళ్ళు తక్కువ, కార్టూన్ చూసిన వాళ్ళు ఎక్కువ. ఎందుకంటే దృశ్య మాధ్యమం. వీళ్ళు కూడా ఆ కార్టూన్ చూడగానే నవ్వారు, కార్టూన్ చూడగానే ఎక్కుతుంది బుర్రకి. అది వెంటనే అది వాళ్ళ మనసులో వెళ్తుంది. ఒక పేజీ చదవడం కన్నా చదవడం తర్వాత మనం వాయిదా వేస్తాం 2 పేజీలు. ఇప్పుడు అంత ఓపిక లేదు. అంత ఇన్స్టెంట్ ఫుడ్ వచ్చింది కదా ఇప్పుడు మనకి. అంత ఇన్స్టెంట్ ఫుడ్ లాగానే అన్నీ అయిపోవాలి, ఫటఫట అయిపోవాలి అన్నీ. అమ్మనుడి ఈ పత్రిక గురించి అంటే మీరు ఆ పత్రికలోనే ఇవన్నీ వాళ్ళ ఆ యాజమాన్యం మిమ్మల్ని ప్రోత్సహించడం, మీరు ఈ ఐడియా చెప్పగానే, ఈ ఆలోచన ఊహ ఏదైతే వచ్చిందో చెప్పగానే ఇది వేస్తే బాగుంటుంది, చాలా మంచి ప్రక్రియ అవుతుందని వాళ్ళు అనుకోవటం, అమ్మనుడిలో మీరు వీటిని ధారావాహికంగా వేసి ఉంటారు. అసలు ఈ పత్రిక చేస్తున్న సేవ, దాంతో మీ అనుబంధం? మంచి ప్రశ్న.
మొదట్లో నడుస్తున్న చరిత్ర అని ఒక పత్రిక వచ్చేది విజయవాడ నుంచి. దానికి సంపాదకులు సామల రమేష్ బాబు గారు, ఆయుర్వేద వైద్యులైన. ఆ పత్రిక కొంతకాలం పోయిన తర్వాత పూర్తిగా తెలుగు భాష పరిరక్షణకి అంకితం అయిపోయింది. అమ్మ నుడి అని పేరు మార్చారు దానికి. మాతృభాష పరిరక్షణ సమితి అని ఒకటి ఉంది, దాంట్లో మేము అందరం మెంబర్స్. దాంట్లో తెలుగు భాషను ప్రేమిస్తూ తెలుగు భాషని ప్రేమించని వ్యక్తులకి సలహాలు సూచనలు చిన్న చిన్న కొరడబులు కొడుతూ కార్టూన్లు వేసాం. అది ప్రభుత్వం కూడా చేయాల్సిన పని కొన్ని చేయలేదు. అందువల్ల సామాన్య మానవుడిగా అడిగే హక్కు మాకుంది. ఉద్యమం మాది. భాషను పరిరక్షించుకోకపోతే నష్టపోయేది మనమే. ఇప్పుడు తెలియదు, ఆ నష్టం తర్వాత తెలుస్తుంది. అందువల్ల అది కాపాడడం కోసం అని చెప్పి వాళ్ళందరూ వ్యాసాలు, కథలు అన్నీ రాశారు. నేను కార్టూన్లు వేసాను. నన్ను కూడా సంపాదక వర్గంలో చేర్చారు. కార్టూన్లు కొన్ని వందలు వేశాను. కార్టూన్లు 25 ఏళ్ల నుంచి. ఒక సంచికలో కనీసం 5-6 కార్టూన్ల దగ్గర నుంచి మినిమం 2 కార్టూన్లు ఉండేదాకా వేసాం. మన తెలుగు రాష్ట్రంలో ఉండే వ్యాపార సంస్థల బోర్డులన్నీ తెలుగులో ఉండాలి అని ఒక రూల్ ఉంది. అది ఎవరు పాటిస్తున్నారు? ఇంగ్లీష్లోనే పెడుతున్నారు. ఒక సామాన్య రైతు వచ్చి ఎరువులు కొనుక్కోవాలి, పల్లెటూరు నుంచి వస్తాడు, అతను ఫెర్టిలైజర్స్ అని ఇంగ్లీష్లో రాస్తే ఏమర్థం అవుతుంది వాడికి? వాడు పాపమా తెలుగు భాష, తెలుగు నేల మీద పుట్టడం? దానికోసం మేము ఫైట్ చేసాం, మేము ఉద్యమం చేసాం దాని గురించి. తెలుగు భాషలో ఉండి తీరాలి. ప్రభుత్వం చేయాల్సిన పనులు ప్రభుత్వం చేయాలి. ప్రజల్లో కూడా మార్పు రావాలి. ప్రజల్లో కూడా మనలో మార్పు రావాలి. ముందు ప్రభుత్వం తర్వాత చెప్తాను, ముందు మనలో మార్పు రావాలి. ఈ మార్పు రావడం కోసం నేను కార్టూన్ని ఒక మాధ్యమంగా చూసి కొన్ని వందల కార్టూన్లు వేస్తే దాంట్లో కొన్ని కార్టూన్లని తీసుకుని అమ్మ నుడిని అటకెక్కిస్తారా అని ఒక పుస్తకం వేశారు. ఆ పుస్తకం చూపిస్తున్నా. ఆ పుస్తకం ఇదేనా? పుస్తకం అది పుస్తకం ఇదే మా వాళ్ళకి చూపించండి. అమ్మ నుడిని అటకెక్కిస్తారా. చూడండి ఎన్ని కార్టూన్లు, చాలా కార్టూన్లు దాంట్లో వేశారు ఆయన. ఇప్పుడు ఇందాక మీకు చూపించి అమ్మ నుడి అంటే మాతృభాష నేను చెప్పాను కదా, దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే దాంతోపాటు మన చరిత్ర, పాత చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, అలవాట్లు, పండగలు మనం బోల్డ్ పండగలు చేసుకుంటున్నాం. ఆ పండగలన్నీ ఇక్కడ ఎక్కడ కనిపిస్తున్నాయి? సిటీలో. మనం సిటీయే ప్రపంచం అనుకోకూడదు, బోల్డ్ ప్రపంచం ఉంది. కొన్ని సంప్రదాయాలు, కొన్ని అలవాట్లు, కొన్ని ఆచారాలు అవి ఉన్నాయి పల్లెటూళ్ళలో. అవన్నీ మరుగున పడిపోతాయి. మనం భాషను ఎప్పుడైతే పక్కన పడేసామో అవన్నీ కూడా మరుగున పడిపోతాయని, ముఖ్యంగా దీని నిండా కార్టూన్లన్నీ కూడా సూచనలు, చురకలు కూడా వేశాను దీంట్లో చాలామందిని. మంచి కార్యక్రమంలో మనందరం పాల్గొన్నాం. ఇవాళ ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, కొంచెం ఆలోచించాం. రేపు పొద్దున్న నుంచి ఏదో ఒకటి చేస్తాం మనం దీని గురించి కదా. బాగుంది. ఇప్పుడు వీటికి సంబంధించి ఏదైనా మీరు అడగాలనుకున్నవి ఏమైనా ఉంటే మీ సందేహాలు అడగచ్చు, సమస్యలు అడగచ్చు, సూచనలు కూడా ఇవ్వచ్చు. ఇదే క్లాస్ రూమ్ కాదు కదా, ఇది ఒక చక్కటి కార్యక్రమంలో మనం ఇష్టాగోష్ఠిగా మనం పాల్గొని మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మీరు ఏదైనా అడగాలి అనుకున్నది మీరు అడగండి. సార్, నా పేరు శివాని, నేను విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ నుంచి వచ్చిన. మీరు పుస్తకానికి తెలుగు నుడిని అటకెక్కిస్తారా అన్న టైటిల్ పెట్టారు కదా. అటక అంటే ఏంటి, నుడి అంటే ఏంటి? అది కరెక్ట్గా దారిలోకి వచ్చింది బండి. మర్చిపోయాం ఇప్పుడు అటకన్న విషయం మర్చిపోయారు మీరు. అటకంటే మనం ఇలాగా ఇంట్లో వేసుకుంటాం కదా, షెల్ఫ్ పైనలాగా మిద్దె ఏదో అంటారు దాన్ని, అది అటక. మన అవసరం లేని వస్తువులను పైన పెట్టేస్తాంగా. ఇది మనకు అవసరం లేదు, తెలుగు పైన పెట్టేశారనమాట. దాన్ని వాడట్లేదు అనమాట. వాడని వస్తువులను పైన పెడతాం కదా, అది అటక. అలాగే మనం తెలుగుని కూడా పైన పెట్టేశాం. ఆ పని చేయకండి అని క్వశ్చన్ చేస్తూ, అటకెక్కిస్తారా అని క్వశ్చన్ చేస్తూ అడిగాం. అటకెక్కించే వాళ్ళిద్దరు కూడా భయపడుతున్నారు. వాళ్ళిద్దరు చేసిన పని తప్పు పని కాబట్టి. నుడి అంటే ఏంటి? నుడి అంటే తెలుగు. నుడి అంటే తెలుగు భాష. నుడి అంటే భాష. నుడి అంటే భాష. అమ్మ నుడి మాతృభాష. ఏమ్మా ఇంకెవరన్నా నువ్వు అడుగుతామా? అడుగు. సార్, నా పేరు ముస్కాన్. గవర్నమెంట్ కూడా ఎలిమెంటరీ స్కూల్స్ స్థాయిలో ఇంగ్లీష్ మీడియాన్ని ఎంకరేజ్ చేస్తుంది కదా సార్, ఎట్లా? మంచి ప్రశ్న. ఇంగ్లీష్ మీడియంని ఎంకరేజ్ చేసేటప్పుడు మేము కోరేది ఏంటంటే దాని పక్కనే తెలుగు మీడియం కూడా ఉంది. తెలుగు మాధ్యమం, మీడియం అంటే మాధ్యమం, తెలుగు మాధ్యమం కూడా ఉండాలి. పూర్తి ఇంగ్లీష్ భాషలో ప్రారంభంలో పెడితే వాడిని చంటి పిల్లని నీళ్ళలో పడేసినట్టే.
ఈత రావడానికి వాడికి కొంచెం టైం ఇవ్వాలి. వాడు ఇది అన్నం తినాలి అని చెప్పే మాట వాడు తెలుగులో మాట్లాడాలి. వాడికి అటు ఇంగ్లీషు కాకుండా ఇటు తెలుగు కాకుండా పెడితే వాడికి మనం అన్యాయం చేసినట్టు అవుతుంది. ప్రాథమిక స్థాయిలో కాదు, 9వ తరగతి 10వ తరగతి వచ్చేంత వరకు తెలుగు మీడియం తెలుగు మాధ్యమం నడిపించాలి. అక్కడి నుంచి ఇంగ్లీషు మాధ్యమం కూడా యాడ్ చేయొచ్చు ఇంటర్మీడియట్లో. అక్కడ అబ్దుల్ కలాం గారు ఏమన్నారంటే, ఆయన ఓ మాట అన్నారు, ప్రాథమిక స్థాయిలో ఎప్పుడైతే మాతృభాషలో విద్యాబోధన జరుగుతుందో, టీచింగ్ అనేది మదర్ టంగ్లో జరుగుతుందో, వాళ్ళు శాస్త్ర విషయాల్ని, సైన్స్కి సంబంధించిన విషయాల్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే నీ మాతృభాషలో ఉందో, మీ అమ్మ భాషలో ఉందో, నువ్వు బాగా అర్థం చేసుకోగలుగుతావు. సైన్స్కి సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా బాగా అర్థం చేసుకోగలుగుతావు. అంచేత ప్రాథమిక స్థాయిలో ఖచ్చితంగా మాతృభాషలో విద్యాబోధన జరగాలి అని అబ్దుల్ కలాం గారు అన్నారు. ఇది ఈ సందర్భంలో చెప్పుకోవటం బాగుంటుందని నేను చెప్పాను. ఇంకెవరిని అడుగుతారమ్మా? సార్, నా పేరు భగవంతి. పేరెంట్స్ కూడా పిల్లల్ని మమ్మీ డాడీ అనమని, ఇంగ్లీష్లో మాట్లాడమని ఒత్తిడి పెడుతున్నారు కదా సార్. అది ఇందాక చెప్పాను కదా, వ్యామోహం. వేరే వాళ్ళని చూసి మనం లేనిపోని బడాయిలు తెచ్చుకోవడం. బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తూ అమెరికాలో ఉంటున్న పిల్లలు కూడా అమ్మా నాన్న అని పిలుస్తున్నారు. అమ్మా నాన్న అని. మనం కింద స్థాయిలో ఇక్కడ ఉండి ఏదో ఊహించుకుని వాళ్ళని చూసుకుని మమ్మీ డాడీ అని పిలిపించుకోవడం. అమ్మ అనడంలో ఉన్న ఆనందం మమ్మీ డాడీలో ఎక్కడుంది? వ్యామోహం. అనవసరంగా వాళ్ళని చూసి నేర్చుకోవడం. మమ్మీ డాడీ అని పిలిచినంత మాత్రాన్ని వాళ్ళేం పండితులు అయిపోవారు. చాలామందికి ఇంగ్లీష్ వచ్చేస్తే ఉద్యోగాలు వచ్చేసి అద్భుతమైన పొజిషన్లోకి వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో. తప్పు. ఇంగ్లీష్ ఒకటే కాదు, వాడికి విషయ పరిజ్ఞానం ఉండాలి. ఆ సబ్జెక్ట్ మీద వాడికి నాలెడ్జ్ ఉండాలి. ఆ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటే లాంగ్వేజ్ ఎలా ఉన్నా కానీ వాడికి ఉద్యోగం వస్తుంది. మనకి లేనిపోని బడాయి తెచ్చుకొని మమ్మీ డాడీ అని పిలుస్తున్నారు. అది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ప్రారంభించాలి అమ్మ నాన్న అని. అంటే ఇక్కడ తల్లిదండ్రులలో కూడా మార్పు రావాలన్నది ఒక సందేశం. వాళ్ళలో కూడా మార్పు వస్తే ఇంట్లో, కనీసం ఇంట్లో ఉన్నప్పుడైనా మన మాతృభాషలో మాట్లాడుకోవటం, ఇంటి బయటికి వెళ్ళిన తర్వాత మీకు వృత్తిగతంగా మిగతా భాషలు నేర్చుకోవటం అనేది ఇంపార్టెంట్. ఇంకెవరన్నా ఉన్నారమ్మా? నువ్వు అడుగుతావమ్మా? అడుగు. సార్, నా పేరు అక్షిత. మాకు ఏదైనా ఐడియా వస్తే కార్టూన్ వేయడం ఎలా సార్? కార్టూన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్య రసాస్వాదన ఉండాలి. హ్యూమర్ని ఎంజాయ్ చేసే తత్వం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలామందికి హ్యూమర్ విట్ అర్థం కాదు. మనం జోక్ పేల్చినా కానీ వాళ్ళు నవ్వరు. అది దౌర్భాగ్యం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ జోక్ని ఎంజాయ్ చేసే తత్వం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్టూన్ వేయడానికి, ఒక జోక్ వేయడానికి అది ఉండాలి. తర్వాత కొద్దిగా బొమ్మలు వేయడం నేర్చుకోవాలి. బాగా రకరకాల బొమ్మలు, కనిపించే బొమ్మ అంతా వేయాలి. మనకి ఏ బొమ్మ కనిపిస్తే అది వేయాలి. ఇంట్లో కనిపించే గిన్నెలు, కిటికీలు, ఫ్రేములు, తలుపులు, చెట్లు, పిల్లి, కుక్క, ఏది కనిపిస్తే అది బొమ్మ వేయాలి. ముందు డ్రాయింగ్ నేర్చుకోవాలి. డ్రాయింగ్ నేర్చుకుంటే దాన్ని వ్యంగ్య చిత్రంగా, కార్టూన్గా మలుచుకునే అవకాశం వస్తుంది. మొత్తం బొమ్మ వేసే కృషి ఒకటి ఉండాలి, హ్యూమర్ని లైక్ చేసే తత్వం ఒకటి ఉండాలి, హాస్యాన్ని. ఈ రెండు ఉంటే కార్టూన్ పుడుతుంది. సార్, నా పేరు వైశాలి. సార్, మీకు కార్టూన్స్ వేయడానికి ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తాయి? అబ్జర్వేషన్ నుంచా? రైట్. న్యూస్ పేపర్స్ చదివితేనా సార్? మంచి ప్రశ్న. నా కళ్ళు ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాయి. ప్రతి మనిషిలోనూ నాకు కార్టూన్ క్యారెక్టర్ కనిపిస్తుంది. మనం మామూలుగా ఉండడానికి భిన్నంగా ఉన్నాం అనుకోండి, అది నాకు దొరికిపోతారు వాళ్ళు. దాని మీద కార్టూన్ వేస్తాను. కార్టూన్ అనేది అబ్జర్వేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వే ఆఫ్ థింకింగ్ ఉండాలి, ఆ రకమైన ధ్యాస ఉండాలి. ఏమండి, అది ఉంటే ఆటోమేటిక్గా ఐడియా వస్తుంది. ఐడియాల కోసం తణుకులు అడుగక్కర్లా. కాకరపాదు ఉంది, కాకరకాయలు కాస్తాయి. కళ్ళున్న వాడిదే కాకరకాయట. ఆకుల్లో ఎక్కడో ఉంటుంది, వాడికి చూడగలిగిన వాడికి దొరుకుతుంది. చేపపిల్లని వలేసి పట్టుకోవాలి, ఆ టెక్నిక్ తెలిసిన వాడికి దొరుకుతుంది. అది ఐడియా కూడా అలాగే వస్తుంది. మీరు సాధన చేస్తే దాని మీద అది వే ఆఫ్ థింకింగ్, హాబీ, ఆ వే ఆఫ్ థింకింగ్ డెవలప్. ఏదైనా సాధన బట్టే కదా. సంతోషం. సరసి గారు, ఇవాళ చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఎన్నో మంచి విషయాలు పిల్లలు తెలుసుకున్నారు.
అదేవిధంగా ఈ మన హెచ్ఎంటీ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళందరూ కూడా చాలా బాగా ఈ విషయాల్ని గ్రహించి ఉంటారని నేను భావిస్తున్నాను. మీరు ఈరోజు మా కోరికను మన్నించి ఇక్కడికి వచ్చి పిల్లలందరినీ ప్రేరణ కలిగించి అవగాహన కల్పించి ఈ కార్యక్రమాన్ని చాలా ఒక శోభను చేకూర్చారు, ఒక ప్రయోజనాన్ని సిద్ధింపజేశారు. అందుకు మీకు ధన్యవాదాలు. మీరు చక్కటి హాస్యనటులు, ప్రతిభావంతులు, డాక్టర్ అయిన అటువంటి మీరు నన్ను పిలిచి 2 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు, ఈ పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేసినందుకు, తెలుగు భాష పట్ల మీ ప్రేమకి ధన్యవాదాలు. అలాగే హెచ్ఎంటీవీ వారికి కూడా మంచి ప్రోగ్రాము నిర్వహిస్తున్నారు. దీనివల్ల తప్పకుండా ప్రయోజనం ఉంటుంది, ఎక్కడొక్కడ ప్రయోజనం సిద్ధిస్తుంది. ఆ ఆశావాద దృక్పథంతో మనం ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసిందిగా టీవీ వారిని కూడా కోరుతున్నాను. అద్భుతం, థ్యాంక్ యూ. అద్భుతం. మీరు ఎంత దీన్ని ఆనందించారో నేను గమనించా. మీ ప్రశ్నలతోటి, మీ నవ్వులతోటి చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం కూడా మీరు పూర్తిగా అవగాహన చేసుకున్నట్టు నాకు అర్థమైంది. మీరందరూ అర్థం చేసుకుంటేనే ఈ కార్యక్రమం యొక్క ప్రయోజనం నెరవేరుతుంది. అంటే ది పర్పస్ ఆఫ్ ది ప్రోగ్రామ్ గెట్స్ ఫుల్ఫిల్డ్. ఇంగ్లీష్లో కూడా చెప్పాలి కదా, అందుకే చెప్పాను. ఇప్పుడు మీరు తెలుగులో చెప్పండి దీన్ని బయట. మేము వెళ్ళిన కార్యక్రమం యొక్క ప్రయోజనం మేము నెరవేరుస్తాం అని పూర్తి తెలుగులో మీరు బయటికి వెళ్ళాక చెప్పండి. ఓకేనా? మీకు అర్థం అవటం కోసం నేను అటు ఇంగ్లీషు ఇటు తెలుగు కూడా చెప్తున్నాను. ఇక నుంచి దాన్ని బయటికి వెళ్ళి చెప్పడం మాత్రం మీరు తెలుగులో చెప్పండి. మీ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు.